గుర్తుపెట్టుకోర్రి, ఇక్కడ మనం మాట్లాడుతున్నది కేవలం హిందువుల గురించే. హిందూ ముస్లిం గురించో, హిందూ క్రిస్టియన్ గురించో, హిందూ సెక్యులర్ గురించో కాదు. రామరాజ్యం అన్నాం, రాముడి భక్తులమని చెప్పుకున్నాం. అటువంటి దేశంలో రాముడి అస్తిత్వాన్ని నిరూపించుకుంటే గానీ రామ మందిరం నిర్మించుకోలేకపోయినాం. ఇది కష్టం కాదా? మన అయోధ్యలో మన రాముడి కోసం గుడి కట్టానంటే కొన్ని వందల ఏళ్ళు పట్టింది. ఇప్పుడు వీళ్ళొచ్చి అడుగుతారు, అదే హిందువులకు వచ్చిన కష్టమేంది ఈ దేశంలా అని. భారతదేశం మన ఇల్లు అయితే, హిందుత్వం అందులో యజమాని అయితే మనమంతా కుటుంబ సభ్యులం అవుతాం కదా. అలాంటిది మన ఇంట్లోనే మనల్ని విడగొట్టి పాలించాలని చూస్తున్న రాజకీయాలను తరిమిగొట్టానంటే హిందువులంతా ఏకం కావాల్సిందే. ఒక్కసారి ఆలోచించుర్రి. స్వామి వివేకానంద అన్నట్టు హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు. ఈరోజు మనం ఏకం కాకపోతే మళ్ళీ ఇంకెప్పటికీ సమయం రాదు. గుర్తుపెట్టుకోర్రి, సమయం లేదు. జై హింద్, మేరా భారత్ మహాన్. హర హర మహాదేవ.